పిల్లరా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. మరలా దేవుని మాటలను ధ్యానం చేయడానికి దేవుడు మనకిచ్చిన మంచి సమయాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఉన్నాం. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము నుంచి యోబు రాసిన గ్రంథము 33వ అధ్యాయము 14వ వచనం నుండి చదువుకుందాం. దేవుడు ఒక్కమారే పలుకును, రెండు మార్లు పలుకును, అయితే మనుష్యులు అది కనిపెట్టరు. మంచము మీద కునుకు సమయమున గాఢ నిద్ర పట్టునప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నములో నరులు గర్విష్ఠులు కాకుండానట్లు చేయునట్లు తాము తలంచిన కార్యములను చేయునట్లు గోతికి పోకుండా వారిని కాపాడునట్లు కత్తి వలన నశింపకుండునట్లు వారి ప్రాణమును తప్పించునట్లు ఆయన వారి చెవులను తెరవచేయును. ప్రార్థన చేసుకుందాం. స్తుతుల పాత్రుడా, స్తోత్రార్హుడా, గొప్ప దేవా, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, బలవంతుడైన ప్రభువా, నేను స్తుతిస్తున్నాము, ఘనపరుస్తున్నాం. ఎలాగునా నీ వాక్యాన్ని ప్రకటించడానికి, ధ్యానించడానికి మీరు మాకిచ్చిన మంచి సమయాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. చదవబడిన లేఖన భాగములను దీవించండి, మాతో మాట్లాడమని. బలహీనుడను నీ సన్నిధిలో నిలబడున్నాను, నన్ను బలపరచమని యేసయ్య శ్రేష్ఠ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పిల్లారా, మరి దేవుడు ఒక్కమారే పలుకునని, రెండు మార్లు పలుకునని ఈ చదవబడిన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మనుషులతో మాట్లాడాలని ఆయన ఎంతో ప్రయత్నిస్తూ ఉంటాడు, పిలుస్తూ ఉంటాడు. కానీ ఆ స్వరమును మనము గ్రహించలేని స్థితిలో ఉంటున్నామని దేవుని వాక్యము జ్ఞాపకము చేస్తూ ఉంది. ఇప్పుడారా ఈ సందర్భంలో మరి రెవరెండ్ రాజారావయ్య గారు చక్కని పాటను రాశారు. ప్రభువా, నాతో మాట్లాడు, మందరితో మాట్లాడు. నువ్వు మోషేతో మాట్లాడావు, అబ్రహాముతో మాట్లాడావు, నాతో కూడా మాట్లాడమని చక్కని పాట రాశారు. ఆ పాటని సమయంలో పాడుకుందాం. యెహోవా కానరావేమీ నాకిప్పుడు, ఎందుచేతనో యెహోవా కానరావేమీ నాకిప్పుడు, ఎందుచేతనో మరి వేడినను యెహోవా కానరావేమీ నాతోనో మాటలాడుము యెహోవా కానరావేమీ నాకిప్పుడు, ఎందుచేతనో పాపులమయ్యా నా ప్రభువా కనికరించుము, పాపులమయ్యా నా ప్రభువా కనికరించుము, నాతోనో మాటలాడుము యెహోవా కానరావేమీ నాకిప్పుడు, ఎందుచేతనో అబ్రాహామును పిలచితివే యెహోవా మాటలాడితివే, అబ్రాహామును పిలచితివే నా ప్రభువా మాటలాడితివే, నాతోనో మాటలాడుము యెహోవా
కానరావేమి నాకెప్పుడు ఎందుచేతనో మరి వేడినను యెహోవా కానరావేమి మరి వేడినను యెహోవా కానరావేమి నాతోనో మాటలాడుమో యెహోవా కానరావేమి నాకెప్పుడు ఎందుచేతనో మోషేను పిలచితివి యెహోవా మాటలాడితివి యోనాను పిలచితివి యెహోవా మాటలాడితివి నాతోనో మాటలాడుమో యెహోవా కానరావేమి నాకెప్పుడు ఎందుచేతనో. ఇలా యోబు రాసిన గ్రంథము 33వ అధ్యాయము 14వ వచనములో దేవుడు చక్కని మాటని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు ఒక్కమారే పలుకును, 2 మారులు పలుకును, అయితే మనుష్యులు కనుక దేవుడు ఒక్కమారు పిలుస్తాడట, 2 మార్లు పిలుస్తాడట. మనుష్యులు దానిని కనిపెట్టలేని స్థితిలో ఉన్నారు. అయితే దేవుడు ఎలా పిలుస్తాడు, ఎలా పలుకుతాడని చూసుకున్నట్లయితే మంచం మీద కునుకు సమయమున గాఢ నిద్ర పట్టునప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నాలలో అని కొన్ని మాటలు ఇక్కడ జ్ఞాపకం చేశారు. మంచం మీద కునుకు సమయమున గాఢ నిద్ర పట్టునప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నాలలో దేవుడు మాట్లాడతాడని చక్కని మాటను మనం ఇక్కడ చదువుకున్నాం. పిల్లారా, అనగా గాఢ నిద్ర అనగా మనము నిద్రపోతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. చూడండి, సమూయేలు రాసిన మొదటి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనములో బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థ. ఆ రోజుల్లో దేవుని యొక్క ప్రత్యక్షత లేక దేవుని యొక్క స్వరము వారికి చాలా తక్కువగా ఉన్నది. 2వ వచనం, ఆ కాలమందు ఏలీ కన్నులు మంద దృష్టి గలవైనందున అతడు చూడలేక ఆ స్థలమందు పండుకొని ఉండగాను దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పడుకొని ఉండగా. పిల్లరా గమనించండి, గురువు గారైన ఏలీ పండుకున్నాడు. ఆయనకు పరిచర్య చేయుచున్న సమూయేలు కూడా దేవాలయములనగా దేవుని మందిరములో పడుకొని ఉండగా యెహోవా సమూయేలు అని పిలిచాను. పిల్లరా గమనించండి, దేవుడు మంచం మీద కునుకు సమయంలో గాఢ నిద్ర కలుగునప్పుడు పిలుస్తాడని వ్రాయబడింది. ఇక్కడ దేవుడు సమూయేలును పిలుస్తున్నాడు. ఎప్పుడు పిలుస్తున్నాడంటే ఆయన దేవుని మందిరములో పండుకొని ఉండగా యెహోవా సమూయేలుని పిలిచాను. అతడు చిత్తము నేనున్నానని చెప్పి ఏలీ యొద్దకు పోయి, నీవు నన్ను పిలిచితివి కదా, నేను వచ్చినాను అనెను.
అతడు పిలవలేదు. ఏలి అంటున్నాడు, అయ్యా నేను పిలవలేదు, పోయి పండుకొనమని. పోయి పండుకొనమనగా అతడు పోయి పండుకొనెను. అతడు సమూయేలు పోయి మరలా పండుకొనెను. యెహోవా అలా సమూయేలును పిలువగా, రెండోసారి సమూయేలును పిలవగా సమూయేలు లేచి ఏలీ యొద్దకు పోయి, మరలా గురువు గారే పిలిచాడని గురువు గారి దగ్గరకు వెళ్ళాడు. చిత్తము నన్ను పిలిచితివి గనుక, నీవు నన్ను పిలిచితివి గనుక వచ్చితిన నేను. అయితే అతడు కుమారుడా నేను నిన్ను పిలువలేదు, పండుకోమనెను. సమూయేలు అప్పటికి పిల్లరా గమనించండి, బాలుడైన సమూయేలు దేవుని మందిరములో ఉంటున్నాడు, కానీ దేవుని స్వరమును ఆయన వింటున్నట్లుగా లేదు. పిల్లరా ఆయన దేవుని స్వరమును ఆయన ఇప్పుడు వినలేదు. దేవుని స్వరము వినే అనుభవం ఆయనకి లేదు. ఏలీకుంది, కానీ బాలుడైన సమూయేలుకు ఆ అనుభవము లేనట్లుగా మనం చూస్తూ ఉన్నాము. బహుశా దేవుడు నిన్ను కూడా పిలుస్తున్నాడేమో. ఎవరో పిలుస్తున్నారు అనుకుంటున్నావు, ఎవరో నన్ను పిలుస్తున్నారు అనుకుంటున్నావు, కానీ దేవుడు నన్ను పిలుస్తున్నాడని మనము గమనించే పరిస్థితుల్లో లేము. ఏలీ ఇక్కడ సమూయేలు దేవుని స్వరమును ఎప్పుడు వినలేదు, దేవుణ్ణి ఎరిగి ఉండలేదు, దేవుణ్ణి తెలుసుకొని ఉండలేదు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరలా ఆయన వెళ్ళి పండుకున్నాడు. 7వ వచనం చదువుకుందాం. మరలా సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండెను. యెహోవా వాక్కు ప్రత్యక్షము కాలేదు. అంతకుముందు యెహోవా వాక్యానికి ప్రత్యక్షము కాలేదు. ఆ స్వరము ఎప్పుడు వినలేదు, ఆ స్వరం ఆయనకి తెలియదు. 8వ వచనం చదువుకుందాం. యెహోవా 3వ మారు సమూయేలును పిలువగా లేచి ఏలీ దగ్గరకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చి తిననిగా ఏలీ యెహోవా ఆ బాలుని పిలిచినని గ్రహించి, ఓహో ఎంత చక్కని మాట. గురువు గారు అర్థమైంది, దేవుడు బాలుడైన సమూయేలును పిలుస్తూ ఉన్నాడని. అందుకోసమే ప్రతి ఒక్కరికి ఒక గురువు ఉండాలి. పిల్లారా గమనించండి, గురువు లేని విద్య అది ఎందుకో పనికిరాని విద్య. ఇక్కడ ఆ గురువు గారికి అర్థమైంది, గురువు గారు ఎరిగి ఉన్నారు బాలుడైన సమూయేలును దేవుడు పిలుస్తున్నాడని. వెంటనే గురువు గారు చెప్తున్నాడు, నాయనా నీవు పోయి పండుకొనుము, ఎవరైనాను మరలా నిన్ను పిలిచిన ఎడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మని చెప్పమని. కనుక గురువు గారు చెప్పిన మాట ఇదే, గురువు గారి పదం, గురువు గారి యొక్క పదతీర్థము, గురువు గారి యొక్క సలహా. అనుభవనీయుడు, దేవునితో మాట్లాడినవాడు, దేవునితో నడిచినవాడు, దేవుని స్వరమెరిగిన ఏలీ బాలుడైన సమూయేలుకు చెప్తున్నాడు, ఈసారి నీకు స్వరం వినపడగానే యెహోవా ఆలకించుచున్నాను, ఆజ్ఞేయమని ఈసారి చెప్పు. ఆ విధంగా సమూయేలు పడుకున్నాడు. తర్వాత యెహోవా ప్రత్యక్షమై పిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలువగా సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞయమ్మనెను. అంతటా యెహోవా సమూయేలుతో ఎలాగో సెలవిచ్చాను. కనుక అప్పుడు గమనించండి, దేవుని ఆలయములో నిద్రపోతున్న పండుకొని ఉన్న సమూయేలును దేవుడు పిలుస్తూ ఉన్నాడు. దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా పిలుస్తున్నాడు.
ఆ స్వరము నీకు అర్థం కావట్లేదు, నువ్వు దాన్ని గ్రహించలేకపోతున్నావు. అందుకోసమే దేవుని స్వరము నువ్వు ఎరిగుండాలి. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే కలలో, రాత్రి కలుగు స్వప్నాలలో దేవుడు మాట్లాడుతాడు. చూడండి, మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయము 18వ వచనములో ఒక చక్కని మాటను ఇక్కడ జ్ఞాపకం. క్రీస్తు జననం ఎట్లనగా, యేసు క్రీస్తు యొక్క జననం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత, యేసేపునకు ప్రదానము చేయబడిన తరువాత ఏకము కాకమునుపు, వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అనగా మరియను, గర్భవతి అయిన మరియను అవమానపరచునొల్లక రహస్యముగా ఆమెను విడనాడా యవనస్తుడైన యేసేపు, నీతిమంతుడైన యేసేపు, దేవుని యందు భయభక్తులు కలిగిన యేసేపు మరి మరియను రహస్యముగా విడనాడాలనుకున్నాడు. ఎందుకంటే ఆయన దేవుణ్ణి ఎరిగిన వాడు కనుక ఆమెను అవమానపరచనొల్లక ఆమెను రహస్యముగా విడిచిపెట్టాలని ఉద్దేశించి బహుశా ఆలోచించి పండుకున్నాడు. పిల్లరా గమనించండి, ఆలోచించి పండుకున్నాడు. 20వ వచనం చదువుకుందాం. అతడి సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, ఓ దావీదు కుమారుడైన యేసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు నువ్వు భయపడవద్దు. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినదని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సమూయేలుకేమో గాఢ నిద్ర కలిగినప్పుడు లేక పండుకున్నప్పుడు దేవుడు ఆయన్ని పిలిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ యేసేపు నిద్రపోతుండగా కలలో, రాత్రి కలుగు స్వప్నములో దేవుడు యేసేపుతో మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లరా గమనించండి, దేవుని వాక్యము నమ్మదగినది. పిల్లలు ఇంకో మాటను కూడా మనం గమనించినట్లయితే ఇదే మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయం 12. పిల్లరా తూర్పు దేశము నుండి వచ్చిన జ్ఞానులు యేసు ప్రభువును కనుగొని ఆయన ఆరాధించి వారు తిరిగి వెళ్ళడానికి బయలుదేరుచుండగా తర్వాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారే వారు వేరొక మార్గమున తమ దేశమునకు. అక్కడ యేసేపుతో మాట్లాడిన దేవుడు ఇక్కడ ముగ్గురు జ్ఞానులతో మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు? రాత్రి కలుగు స్వప్నములో దేవుడు మాట్లాడాడు కనుక దేవుని వాక్యము నమ్మదగినది. కనుక దేవుడు మంచం మీద కునుకు సమయంలో మాట్లాడతాడు, గాఢ నిద్ర పట్టినప్పుడు మాట్లాడతాడు, కలలో రాత్రి కలుగు స్వప్నాలలో దేవుడు మాట్లాడతాడని జ్ఞాపకం చేస్తాడు. దేవుడు ఎందుకు మాట్లాడుతాడు? యోబు రాసిన గ్రంథంలోని 33వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసుకున్నట్లయితే నరులు గర్విష్ఠులు కాకుండా చేయునట్లు తాము తలచిన కార్యమును. పిల్లరా ఒక్కోసారి మనుషులు గర్విష్ఠులు అయిపోతారు. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. ఒక మనిషి గర్విస్తున్నాడంటే ఆయన నాశనం అయిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. దేని విషయంలో నువ్వు గర్విస్తున్నా? అపవాది గర్వించింది, దేవుని యొద్ద నుండి త్రోసివేయబడింది. అలా నీవు నేను త్రోసివేయబడకుండానట్లు, నరులు గర్విష్ఠులు కాకుండానట్లు తాము తలచిన కార్యములు దేవుని చిత్తమైనవి కాకుండా, దేవుని తలంపు ప్రకారము కాకుండా, నీ తలంపు నా తలంపు ప్రకారము
మనము చేసే పనుల వల్ల మనకు నష్టం ఉంది కనుక దాన్ని మానుకొనున్నట్లు చేయునట్లు పోకుండా వారిని కాపాడున పులరా మనం చేసే పనుల వలన మనము గోతిలోనికి అనగా చావకుండునట్లు కత్తి వలన నశింపకుండా కత్తి వల్ల నశింపకుండా వారి ప్రాణమును తప్పించున్నట్లు వారి చెవులను ఆయన అనగా దేవుడు వారి అనగా మన చెవులను ఉపజేయును. తెరవజేసే దేవుడు ఆయన. వారి కొరకు ఉపదేశం సిద్ధపరచును. మనందరి కోసం దేవుడు ఉపదేశమును సిద్ధపరిచే దేవుడు. పిల్లలు గమనించండి, పూర్వం ప్రవక్తలతో మాట్లాడిన దేవుడు, దేవదూతల ద్వారా మాట్లాడిన దేవుడు, ఇప్పుడు వాక్యము ద్వారా దేవుని సేవకుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దాన్ని మనం గ్రహించాలి. ఒకవేళ ఆ మాటలు మనము గ్రహించలేకపోతే భయంకరమైన దేవుని యొక్క కోపమునకు, ఉగ్రతకు మనము గురైపోతాం. ఇందులో 19 వచ్చామండి అమ్మా. వ్యాధి చేత మంచము ఎక్కుట. దయచేసి గమనించండి, దేవుడు మాట్లాడిన తరువాత దాన్ని మనం గ్రహించకపోతే, మనం మానుకోకపోతే, మనము విడిచి వెళ్ళకపోతే వ్యాధి చేత మంచము ఎక్కుట వలన. ఒకవేళ నువ్వు మంచం ఎక్కింది దేవుని మాట వినకపోవడం వల్లనేమో ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఒకని ఎముకల్లో ఎడతెగని నొప్పి. దేవుడు మనకి ఎముకలు ఇచ్చాడు, మనం నిలబడడానికి, నడవడానికి, పని చేయడానికి. ఆ ఎముకల్లో ఎడతెగని నొప్పి. కారణం ఏమిటో తెలుసా? మనము దేవుడు పిలిచినప్పుడు పలకనందుకు. రొట్టియు రుచిగల ఆహారము వానికి అసహ్యమగును. చాలా రొట్లు ఉన్నాయి. గోధుమ రొట్లు, మినప రొట్లు, పెసరొట్లు, జొన్న రొట్లు, ఇలా చాలా రొట్లు దేవుడు మన కోసం సిద్ధపరిచాడు. కానీ అవి మనకి అసహ్యమగును. వారి శరీర మాంసము క్షీణించిపోయి వికారముగా మారిపోతారు. బయటికి కనబడకుండా ఎముకలు, మన ఎముకలు శరీరం లోపలే ఉండాలి. కానీ దేవుని మాట విననప్పుడు, ఆయన స్వరాన్ని మనం గమనించినప్పుడు లోపల ఉన్న ఎముకలు ఎవరికైనా ఇలా జరిగిందంటారా? నేను విన్నాను, అరికాల్లో ఎముక పెరుగుతుందండి, దానివల్ల నేను నడవలేకపోతూ ఉన్నాను. కనుక ఇలాంటి అనుభవంలో ఒకవేళ మనం ఉన్నామేమో, ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామేమో, ఒకసారి పరిశీలన చేద్దాం. దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన యోబు రాసిన గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనంలో ఇంకో మాట జ్ఞాపకం చేస్తున్నాడు. వారు అంటే ఎవరు? ఎవరితోనైతే దేవుడు మాట్లాడాలనుకుంటున్నాడో, ఎవరితోనైతే ఆయన స్వరము వినిపించాలనుకుంటున్నాడో, ఎవరి ద్వారా అయితే ఆయన కార్యము జరిగించాలనుకుంటున్నాడు, వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను, తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళపుచ్చుదురు. ప్రియులారా గమనించండి, ఆయన పిలిచినప్పుడు మనం పలికితే, ఆయన స్వరాన్ని మనం వింటే మన దినములు ఎలాగుంటాయట? క్షేమముగా ఉంటాయి. మన దినములు క్షేమముగా ఉంటాయి. అది సోమవారం కావచ్చు, మంగళవారం కావచ్చు, బుధవారం కావచ్చు, గురువారం కావచ్చు, శనివారం కావచ్చు, అది ఏ వారమైనా మనము క్షేమముగా ఉంటాం. వారి సంవత్సరములో సుఖముగా వెళ్ళపుచ్చుతారు. 2024వ సంవత్సరం చాలా కష్టంగా ఉందండి, ఇబ్బందిగా ఉందండి, టైట్గా ఉందని చాలామంది జ్ఞాపకం చేస్తూ ఉంటారు. పిల్లల గమనించండి, ఎక్కడో దేవుని స్వరము
వినుటలో మనము తప్పిపోయి ఉండవచ్చు. 12వ వచనం కూడా చదువుతాం. వారు ఆలకింపని ఎడల వారు బాణముల చేత కూలిపు నశించెదరు. వారు బాణముల చేత కూలి నశించెదరు. పోలి నశించిపోతారు. జ్ఞానము లేక చనిపోయేదరు. జ్ఞానము లేక చనిపోయేదరు. పిల్లరా, నువ్వు ఆలకించకపోతే వారు బాణముల చేత కూలి నశించెదరు. జ్ఞానము లేక చనిపోయేదరు. నాకు ఇంకా వయసు ఉంది కదా, ఆరోగ్యం ఉంది కదా, బలం ఉంది అనుకుంటున్నామో, వారు దుర్మార్గపు పనులను బట్టి కాలమునకు ముందే వారు చనిపోతున్నారు. మీరు సమ్మతించి యెషయా రాసిన గ్రంథం 1వ అధ్యాయములో 19వ వచనం, మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల నా మాట అంటే నా మాట కాదు, దేవుని మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములు అనుభవించెదరు. సమ్మతింపగా తిరగబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు. యెహోవా ఎలాగనే సెలవిచ్చుచు ఉన్నారు. ఇది నా మాటలు కాదు, గమనించండి. ఇవి దేవుని మాటలు, యెహోవా మాటలు, ప్రభు మాటలు. మీరు సమ్మతింపని ఎడల ఖడ్గము పాలైపోతారు, మరణము పాలైపోతారు. మీరు సమ్మతించి ఆయన మాట వింటే, లేక నేను వింటే, భూమి మీద మంచి పదార్థములు దేవుడు తిననిస్తాడు. కనుక యోబు రాసిన గ్రంథంలో చక్కని మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు ఒక్క మారే పలుకుతాడు, 2 మార్లు పలుకుతాడు. నరులు గర్విష్ఠులు కాకుండా ఆయన పలుకుతాడు. ఎలా పలుకుతాడు? మంచం మీద కునుకు సమయమున, గాఢ నిద్ర పట్టునప్పుడు, కలలో, రాత్రి కలుగు స్వప్నాలలో దేవుడు నీతో నాతో మాట్లాడాలనుకుంటున్నాడు. బహుశా ఈ వాక్యం విన్న మీరు ఈ రాత్రే దేవుడు మాట్లాడాలనుకుంటున్నాడు. ఈ రాత్రే దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఆ మాటలు వినడానికి సమూయేలు వలె అరే ఎరుగకుండా ఉన్నామా, ఎరిగి ఉన్నామా ఒకసారి పరిశీలిద్దాం. చాలామంది 3 గంటలకి, నేను విన్న అనుభవం ఏమిటంటే 3 గంటలకి దేవుడు పిలుస్తాడు, లేచి ప్రార్థన చేయి. పిల్లరా గమనించండి, మన దేవుడు మాట్లాడే దేవుడు. అందును బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాం. కనుక ఈరోజే దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు నా ప్రియ సహోదరుడా. ఆ స్వరం వినడానికి సిద్ధంగా ఉందామా? కళ్ళు మూసి ప్రార్థన చేసుకుందాం. స్తుతులవు పాత్రుడా, స్తోత్రారుడా, గొప్ప దేవా. దేవుడు ఒక్క మారు పలుకుతాడు, 2 మార్లు పలుకుతాడు. మనిషి దాన్ని గ్రహించలేకుండా ఉన్నాడు, కనిపెట్టలేకుండా ఉన్నాడు. మంచం మీద కునుకు సమయమున, గాఢ నిద్ర పట్టునప్పుడు, కలలో, రాత్రి కలుగు స్వప్నాలలో దేవుడు మాట్లాడతాడని ఈరోజు నీ వాక్యము ద్వారా మాకు తెలియపరిచావు. నీకు వందనాలు ప్రభువా. మీరు సమ్మతించి నా మాట ఆలకిస్తే భూమి యొక్క మంచి పదార్థాలు తిననిస్తాను. మీరు ఆలకింపని ఎడల ఖడ్గము పాలైపోతారు. మీరు ఆలకిస్తే మీ దినములు క్షేమముగాను, మీ సంవత్సరములు సుఖముగా వెళ్ళబుచ్చుతారన్నావు. నీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ఎవరెవరైతే మాటలు వినబోతున్నారో వారితో మీరు మాట్లాడండి. అయా నీ స్వరము వినే అనుభవంలోనికి నడిపించమని, విత్తమైన వాక్యము నీరు కట్టి ఫలింపచేయమని యేసయ్యా ఉన్నతమైన నామములు, శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, దేవుని సహాయము, పరిశుద్ధాత్మ తోడు మనందరికి తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. మరణాత. మీ అందరికి నా వందనాలు. దేవుడి మాటల ద్వారా మిమ్మల్ని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక, అభివృద్ధి చేయనుగాక, మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరచునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.